ఖమ్మం జిల్లా నగర కాంగ్రెస్ అధ్యక్ష పదవులపై ఆసక్తి ఉధృతమైంది. కేవలం 2 పదవులకే 66 మంది నేతలు దరఖాస్తు చేసుకోవడంతో పార్టీ అధిష్టానం తీవ్రంగా వడబోత ప్రారంభించింది. వచ్చే వారం లేదా 10 రోజుల్లో కొత్త అధ్యక్షుల పేర్లు ఖరారు చేయనున్నట్లు సమాచారం. జిల్లా అధ్యక్ష పదవికి 5 నియోజకవర్గాల నుంచి మొత్తం 56 దరఖాస్తులు, నగర అధ్యక్ష స్థానానికి 10 దరఖాస్తులు అందాయి. గత 5 ఏళ్లుగా పార్టీలో చురుగ్గా పనిచేస్తూ విధేయతతో కొనసాగిన వారికి అవకాశం ఇస్తామన్న హైకమాండ్ స్పష్టమైన సంకేతాలు ఇచ్చింది. అయితే ఇటీవలే పార్టీలో చేరిన కొందరు నేతలు కూడా ఈ పదవుల కోసం దరఖాస్తు చేసుకోవడంతో పోటీ మరింత హాట్ గా మారింది. జిల్లా, నగర కమిటీ అధ్యక్షుల ఎంపిక ప్రక్రియ ఇప్పుడు తుది దశకు చేరుకుంది. వడబోత తర్వాత డీసీసీ అధ్యక్ష పదవికి 6, నగర అధ్యక్ష పదవికి మరో 6 పేర్ల జాబితా ఏఐసీసీకి పంపినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దరఖాస్తుల పరిశీలన కోసం ఏఐసీసీ పరిశీలకుడు మహేంద్రన్ ఇటీవల జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యేలు రామ్దాస్ నాయక్, మఠా రాఘమయ్య తదితర నేతలతో సమావేశమై అభ్యర్థుల అర్హతలపై చర్చించారు. 2014 నుంచి 2023 వరకు కాంగ్రెస్ అధికారంలో లేకపోవడంతో పార్టీలో ఒక రకమైన అస్తబద్ధత నెలకొంది. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ఆ కష్టకాలంలో పార్టీ పతాకాన్ని ఎత్తిపట్టిన నేతలకు ప్రాధాన్యం ఇవ్వాలని అధిష్టానం భావిస్తోంది. ముఖ్య నేతలు ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీల బంధువులకు ఈ పదవులు ఇవ్వకూడదన్న నిబంధన కూడా అమల్లో ఉన్నట్లు తెలుస్తోంది. డీసీసీ అధ్యక్ష పదవికి వేమిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, డాక్టర్ మట్టా దయానంద్, నూతి సత్యనారాయణ, నాగండ్ల దీపక్ చౌదరి, మద్ది శ్రీనివాస్ రెడ్డి, సూతకాని జైపాల్, కొత్త సీతారాములు, ఎండి ముస్తఫా, బెల్లం శ్రీనివాసరావు, పగడాల మంజుల, సూరంపల్లి రామారావు, చోటా బాబా తదితరులు పోటీలో ఉన్నారు. నగర అధ్యక్ష స్థానానికి నాగండ్ల దీపక్ చౌదరి, కమరపు మురళి, కాదర్ బాబా, రషీద్ వంటి నేతలు బరిలో ఉన్నారు. ఈ 66 దరఖాస్తుల్లో నుంచి తుది జాబితాలో ఒక్కో పదవికి 6 పేర్లు ఎంపికై ఢిల్లీలోని అధిష్టానానికి పంపబడ్డాయి. ఏఐసీసీ పరిశీలకులు ఈ నెల 11 నుంచి 19 వరకు జిల్లాలోని 5 నియోజకవర్గాల్లో సుమారు 3800 మంది నేతలతో సమావేశమయ్యారు. అభ్యర్థుల క్రియాశీలత, ప్రజా పరిచయం, పార్టీకి చేసిన సేవలపై నివేదిక సేకరించి అక్టోబర్ 25న ఢిల్లీకి సమర్పించారు. వచ్చే నెల మొదటి వారంలో రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా, నగర అధ్యక్షుల పేర్లు ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. మొత్తం మీద ఖమ్మం జిల్లా కాంగ్రెస్ లో పోటీ తీవ్రంగా సాగుతోంది. ఎవరి పేర్లు తుది జాబితాలో చోటు దక్కించుకుంటాయో, ఎవరు అధ్యక్ష కుర్చీని అధిరోహిస్తారో అన్న ఉత్కంఠ ఇప్పుడు శిఖరానికి చేరుకుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.